అరే దేవుడా! ఎన్ని రుచులు జూషినా కొత్త కొత్త రుచులు మళ్ళా వస్తూనే ఉంటాయి ఇలా. అట్లని పాతయి మర్చిపోతామా అంటే దానిది దానికే ఉంటది. దీనిది దీనికే ఉంటది. నేను చికెన్ పీసులేం తింటలేను తీయులులా. ఒక్కసారి మంచిగా చూడుల్లి. గిది ఆలుగడ్డ. ఆలుగడ్డని చికెన్ పీసుల టేస్ట్ వచ్చేటట్టుగా రెడీ జేసి, ఇగ గిట్ల ఒక కొత్త వెరైటీ బువ్వనైతే రెడీ జేసి పెట్టినా మా పిల్లలైతే మాత్రము అన్నం కంటే గూడా ఇంకా ఆలుగడ్డలని ఇష్టంగా తినరు. ఇంకా అసలు ముచ్చట చెప్పాలా అనుల్లా చికెన్ కాంబినేషన్లో పెడితే చికెన్ పక్కకు పెట్టేసి ఆలుగడ్డలే మంచిగున్నాయని తిన్నారు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి గీ టైపులో ఆలుగడ్డలు ఎంత టేస్టీ వచ్చినాయి అని. కావాలంటే మీకు నేను నెక్స్ట్ ప్రూవ్ కూడా చేస్తాను ఇలా. చికెన్ ఆలుగడ్డ ఇట్లా రెడీ చేసి పెడితే చికెన్ని ఎక్కువ తింటారా ఆలుగడ్డలు ఎక్కువ తింటారా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే చికెన్ మనకు వేడి చేస్తుంది కానీ ఆలుగడ్డతో అట్లా ఏమి ఉండదు, మంచి రుచి ఉంటుంది. అనారోగ్యం అనారోగ్యం అయితే ఇయ్యది. ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్లేదు కానీ అనారోగ్యాన్ని అయితే ఇయ్యది. చికెన్ టేస్ట్ ఉన్నా ఎంత కొంత మనకి వేడి ఉంటుంది. అట్లని కాకుండా పిల్లలకు సాయంత్రం పూటనో స్కూళ్ళకు మధ్యాహ్నం పూటనో పెడితే మాత్రం కేక్